ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం ఉదయకాల సమయంలో కూడా మనము ధ్యానం చేయగలిగి ఉన్నాం. అగైన్ అదే వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం. సంబడి రీడ్, చదవండి ఎవరైనా ఒకరు. యెహోవా యెహోవా అంటే ఆవగల అక్కడ. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు. మరలా మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును అంటాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా. మనము ఏ మార్గంలో వెళ్ళాలో, వేర్ షల్ వి గో, మనం వెళ్ళవలసిన మార్గము మనం ఏర్పాటు చేసుకోవడానికి మనకి అవ్వదు. ఎందుకు? దేవుడు ఏం చేశాడంటే తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, ఏదైనా మనకు అందని ద్రాక్ష పండు గురించి మనం చూసినప్పుడు, ఇది చాలాసేపు ప్రయత్నం చేస్తారు. ఈ నక్క అడవిలో చాలాసేపు ప్రయత్నం చేసి వాస్తవానికి ద్రాక్ష చేదుగా ఉంటుందా, తీపిగా ఉంటుందా? ద్రాక్ష ఎట్లా ఉంటుంది? తీగా ఉంటుంది. కానీ దానికి అందలేదని ఆ చెట్టు నుంచి అది ఎగిరింది చాలాసేపు కదా. అందపోయేసరికి ఏమనుకున్నదంటే ఈ ద్రాక్ష ఎప్పుడు పుల్లగానే ఉంటాయని చెప్పింది. అంటే అందని వాటి యందు మనము ఆశ కలిగి ఉండకూడదు. ఇక్కడ అందుకు అంటున్నాడు, తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదు. ఏదైతే మనము ముందుకెళ్ళాలో, రేపు ఏం చేయాలో అనేది మన ఆలోచన లేదు. మనం ఒకటి తలంచితే దేవుడు ఒకటి తలంచుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాట, ఇప్పుడు ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి మనం చూసినప్పుడు, ఈ విధంగా నేను ముందుకెళ్ళి బాగుతుంది చదువుకొని ఈ విధంగా వాళ్ళని మనం అనుకుంటాం. కానీ దేవుడి ప్రణాళికలు మన పక్షంగా వేరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు గురించి మనం చూసినప్పుడు, యోసేపుని తల్లిదండ్రులు తృణీకరించారు, అన్నదమ్ములు తృణీకరించారు, గోతులో వేయబడ్డాడు. తర్వాత అతన్ని పోతిఫారు ఇంట్లో బానిసగా అమ్మివేయబడ్డాడు. అక్కడి నుంచి జైల్లో పెట్టబడ్డాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని ఒక చక్కని ప్రధానమంత్రిగా, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఏర్పాటు చేశాడు. ఇది నరులు తమ మార్గం ఏర్పాటు చేసుకోవడం అనేది తమ వశంలో లేదు. మనం అనుకుంటే వీఆర్ డ్రీమింగ్ డిఫరెంట్ కైండ్స్, వివిధ రకాలుగా కళ్ళ కంటా ఉంటాం. కానీ దేవుని చిత్తం ఏమిటో అదే జరుగుతుందని ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-23లో ఈ విధంగా వ్రాయబడినది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, డానియేల్ చాప్టర్ 5 verse 22-23. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ 22-23, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువును నిన్ను నీవు హెచ్చించుకుంటేవి. ఇప్పుడారా, ఇది ఎంత చక్కని మాట ఇప్పుడారా. దానియేలు బెల్షాజరుకు వచ్చినటువంటి కళ భావాన్ని చెప్తా ఉన్నాడు. బెల్షాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవు హెచ్చించుకుంటేవి. ఏమైందప్పుడు? ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణంలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనేను వెన్నెను గ్రహపరుని చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలు స్తుతించిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గమును ఏ దేవుని వశం ఉన్నవో ఆయన నువ్వేం చేయలేదు? ఘనపరచలేదు. యు ఆర్ నాట్ ప్రైజింగ్ ద గాడ్ హూ గివ్ యు ద కరెక్ట్ పాత్. మంచి మార్గం నడిపించే దేవుణ్ణి నీవు ఘనపరచలేదు. కనుకనే నీకు ఇలాంటి ఉపద్రవం వచ్చింది, నీకు ఇలాంటి సమస్య కలిగిందని ఇక్కడ దానియేలు బెల్షాజర్కి ఆ మెనే టెకేల్
ఫార్స్ అనే చేతి వ్రాతల గురించి అతను చెప్పాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 31లో ఈ విధంగా వ్రాయబడినది. మార్కు సువార్త 14వ అధ్యాయము 31 చదువు ఏమన్నా అక్కడ. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరగనని చెప్పమనను అట్ల వారందరూ అనిరి. ఇది ఎప్పుడు జరిగిందంటే గెత్సెమనే తోటలో వారు ప్రార్థన చేయక మునుపు వారు యేసుక్రీస్తు వారితో కూడా కలిసి భోజనం చేస్తా ఉన్నారు. ప్రభు రాత్రి భోజనం చేస్తున్నారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నేను అప్పగించబడిన తర్వాత మీరందరూ పారిపోతారు, మీలో ఒకరు నన్ను ఎరగనని చెప్తారు అంటే లేదు 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 లేదు, నేను మరణం వరకు నీతో పాటు ఉంటామని చెప్పారు. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా అక్కడ అంటాడు. పేతురును చూసి యేసుక్రీస్తు అంటాడు, ఈ రాత్రి కోడి కుయ్యకమునకు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావని చెప్పాడు. కానీ పేతురు ఏమంటాడు, అతను మరి ఖండితముగా నేను నీతో కూడా చావలసి వచ్చినను, నిన్ను ఎరగనని చెప్పనని అనిరి అంటాడు. లేదా కొన్నిసార్లు మన వశంలో లేదు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. గాడ్ విల్ డెఫినెట్లీ డూ వాట్ ఎవర్ హీ వాంట్. లూకా 22:33లో ఈ విధంగా రాయబడింది. లూకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడినది. పిల్లారా, ఇక్కడ ఏమంటాడంటే మళ్ళా అన్నాడు, ఇక్కడ పేతురు గురించి చెప్తున్నాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఏమన్నాడు యేసుక్రీస్తు వారు 34లో, ఆయన పేతురు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయిదని నీతో చెప్పుచున్నానండి. హౌ నాన్ సెన్స్, ఇది ఎంత తప్పుగా ఉన్నది. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాల వారు కలిసి జీవించారు. కానీ యేసు ఎవరు, అమ్మ ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్తున్నాడు కదా. ఎంత తప్పుడు మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 1 కొరింథీ 16:7లో ఈ విధంగా రాయబడింది. 1 కొరింథీకి రాసిన పత్రిక 1 Corinthians 16 అధ్యాయము 7-8 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడినది. 7-8 వచనాలు. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండి నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. లేదా అంటే మార్గం గురించి చెప్తున్నాడు. తమ మార్గమును ఏర్పరచుకున్నట అంటే వాస్తవానికి వీరు అన్నారు, నువ్వు అటే వస్తావు కదా, నువ్వు ఏ ఊరు మీ ఊరు మన పోయింది కోల్కొండ. మీరు కోల్కొండ వచ్చేటప్పుడు ఒకసారి భువనగిరిలో నా వల్ల కాదు నేను దిగను అంట. అవునా? కోల్కొండ మార్గంలో ఏముంటుంది? జనగా ఉంటుందా భువనగిరి ఉంటుందా? రెండు ఉంటాయి. అక్కడ ఏమంటాడంటే ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉన్న నిరీక్షించున్నా కనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు, అంటే అదే మార్గంలో వెళ్తున్నావు కదా, ఒక 5 నిమిషాలు ఆగా అంటే నాకు ఇప్పుడు సమయము అంటే మనము మన ఆలోచన మనం ఎరగటానికి దేవుని వశంలో ఉంది అంతే. మనం వెళ్ళాలా వద్దా, చేయాలా చేయొద్దా, అది ఎవరి విషయంలో ఉంది? జీవించాలా లేకపోతే మరణించాలా, ఎవరి విషయంలో ఉంది? దేవుని విషయంలో ఉంది. ఇక్కడ అంటాడు ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలంలో నిరీక్షించున్నాను గనక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు. ఎంత గొప్ప ఆలోచన పిల్లారా. మనకు ఆలోచన ఉన్నా కానీ దేవుని చిత్తం జరగదు కదా. ఇది దేవుని చిత్తానికి మనం ఏం చెప్పలేము పిల్లారా. కొన్నిసార్లు మనము దేవుని మాటకి లోబడరు అనేది ఇక్కడ లేఖన భాగం సత్యాన్ని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ 2 దశలోని 3:5 2వ దశలకు రాసిన పత్రిక 3:5లో ఈ విధంగా వ్రాయబడినది. 2 దశలోని 3:5లో ఈ విధంగా వ్రాయబడినది. పిల్లారా ఇక్కడ ఏమంటాడంటే దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును, ఇది మన ఓర్పు కాదు, మన శక్తి కాదు,
నీ నీ శక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, నీవే నన్ను ప్రేమించి కదా. క్రీస్తు చూపిన ఓర్పును, ఆయన ప్రేమను మనం ఏం చేయాలి? కనబరచాలి. గాడ్ పర్మిట్. కనీసారి నేను తప్పుగా అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఒక పావుసేరు మరి మాంసం తెచ్చుకొని వండుకొని తిందాం అనుకుంటాం, కానీ అది తింటానికి కూడా మనకు అవకాశము ఉండదు. ఎవరి చిత్తం లేకపోతే, ఎవరి ఉద్దేశం లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. లెట్ గాడ్ కెన్ ఇన్స్పైర్ కదా. దేవుడు మన ఆ విధంగా మనల్ని ఇన్స్పైర్ చేస్తాడు. లెట్ us వెయిట్. దేవుని చిత్తం కొరకు పేషెన్స్లీ వెయిట్. నిరీక్షణ కలిగి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి మనము ఎదురు చూడాలి. ప్రభా నీ చిత్తం అయితే, నీ 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 కృప చూపిస్తే, నీ దయ మా మీద ఉంటే అని చెప్పాలి. ఆమె చెప్పండి. కొన్నిసార్లు బయలుదేరినప్పుడు చాలామంది మధ్యలోనే యాక్సిడెంట్లు అయ్యేవాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన కృప చొప్పున గమ్యస్థానానికి చేర్పిస్తున్నాడు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, నీవే నన్ను రక్షించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. దేవుని సన్నిధికి వస్తే మన కన్నీళ్లు కారటానికి దేవుడు మనకి అలాంటి సమస్యల్లో, మన సుడిగుండాల నుంచి దేవుడు మనని తప్పిస్తున్నాడు. కనుక మనం సరి చేయబడదాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. కెన్ యు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రే. ప్రేమగల తండ్రి, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చక్కని లేఖనాలు మీరు మాకు బోధించారు. ఇర్మీయా గ్రంథము 10:23 నుంచి మొట్టమొదటి వాక్యంగా మేము చూసి ఆఖరిగా అనేక విషయాలు మేము ద్వారా మీ మార్గాన్ని మేము ఏ విధంగా తెలుసుకోవాలి మీరు మాకు బోధించారు. మీ చిత్త ప్రకారం నడిచే భాగ్యం దాచమని, మీ సాయంకాల పునరుద్ధాన దీన్ని సాయించమని మనం మేము తగ్గించుకొని మీ నామని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ఒకసారి ఈ సాయంకాల శుభములు, పునరుద్ధార శుభములు మనందరికి పండుగ కలుగునుగా. ఆమె